చెప్పు రవి, సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేశారు నువ్వు మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. ఇన్ని రోజులు నేను అప్లోడ్ చేసిన సినిమాలు బేవర్స్గా ఎప్పస్గా చూసినప్పుడు లేదు, కానీ ఇప్పుడు మాత్రం క్వశ్చన్లు వేస్తున్నారు. సరే ఓ సంగతి చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్, నీ మొక్క నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది కానీ నీ పెళ్ళాన్నో నీ ఫ్యామిలీనో తీసుకెళ్ళి థియేటర్లో సినిమా చూసే డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? ఉండవు. పోనీ ఉన్నాయే అనుకో, వాళ్ళ మధ్యలో ఏ పాప్కార్న్ సమోసాలు అడిగారు అనుకో, కొనిపెట్టి డబ్బులు ఉన్నాయా? ఉండవు. డైరెక్టర్లు ఏమో బడ్జెట్ పెంచుకుంటా పోతున్నారు, హీరోలు ఏమో రెమ్యునరేషన్ పెంచుకుంటా పోతున్నారు. ఈ డబ్బులు రాబట్టుకోవడానికి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. నీకేదో 10 రూపాయలు మిగులుద్దారని హెల్ప్ చేశాను. ఏట్రా సంవత్సరం చేసిన స్పీచ్లు ఎత్తున్నావు? కోకు దెబ్బలు కొట్టేస్తున్నారండి. అండి అన్న అంటే అన్నానంటారు. బాబుది లాస్ట్ మే ఎప్పుడు రిలీజ్ అయిందండి, 2 ఏళ్ళు అయింది. నెక్స్ట్ మే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? 3 ఏళ్ళు ఆడుతుంది. ఇలా హీరోలు అందరూ ఉన్న ప్రైమ్ టైం అంతా ఒక సినిమా మీద ఆడతారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచేస్తారు. అందుకని మేము డబ్బులన్నీ దాచిపెట్టుకుని వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూస్తాం. ఈ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలన్నీ నీకు చూపించడం కోసం సైట్లో అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా తప్పేనా? తక్కువ కొట్టేస్తున్నారు సార్. తప్పు ఒప్పేసుకుంటాను, ఇంకా పైరసీ చేయను. నా బయోపిక్ తిస్తారా? నా అలా ఎదోపనులు చేసి రన్అట్ అయిపోకండి. సినిమాలు థియేటర్లో చూడండి. జై టీఎఫ్ఐ.